హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక చిన్న వ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ అండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి మీకు తోచిన కామెంట్ చేయండి. ఏ మాత్రం మా వీడియోస్ నచ్చినా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ప్లీజ్ ఒక్క లైక్ అయితే చేయండి. చూస్తున్నారు గానీ లైక్ అయితే చేయట్లేదు. ఇంకా ఈ వీడియో విషయానికొస్తే మార్నింగ్ అయితే నేను ఇలాగా బీట్రూట్, క్యారెట్ జ్యూస్ అయితే తాగుతాననమాట. హాట్ వాటర్ తాగిన తర్వాత రెగ్యులర్‌గా అంటే కాదు. ఎప్పుడైనా స్కిప్ చేస్తాను గానీ మాక్సిమం తాగుతాను. తర్వాతొచ్చేసి ఓవర్ నైటు మిల్క్‌లో ఒక 2 స్పూన్సు ఈ ఓట్స్ యాడ్ చేసేసుకొని, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని పెట్టుకొని మార్నింగ్ అయితే ఓవర్ నైట్ ఓట్స్ అయితే తింటాను. ఇవి తినడం వల్ల మనకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! కొన్ని వాటికైనా కొంచెం చెక్ పెట్టొచ్చని ఇలా ట్రై చేస్తూ ఉంటాను. రెగ్యులర్‌గా అవే తింటానని కాదు. ఇంకా స్కిప్ చేస్తూ ఉంటాను కానీ మాక్సిమం తినడానికి ట్రై చేస్తాను. ఇంకా అది తినటం వల్ల మనకి మధ్యాహ్నం వరకు ఏం ఆకలేమి అనిపించదు. ఇంకా అలా అయిపోయిందనమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మా వారు, నేను ఇద్దరం తినేసాము. తర్వాత ఇక్కడ ఒక పార్సెల్ అయితే వచ్చింది. అదే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. ఇదొచ్చి ఫేస్ రోలర్ అనమాట. ఫేస్‌కి మనము ఏదన్నా కోకోనట్ ఆయిల్ తోటి గానీ ఇట్లాగా రోల్ ఆన్ ఉంటుంది కదా! ఈ స్టోన్ కూడా మనకి ఫేస్ మసాజర్ లాగా చేసుకోవచ్చు. ఈ 2 కూడా మనకి ఫేస్ మసాజ్ చేసుకోవడానికే. ఇది కూడా మనం ఐస్ గడ్డ కట్టించి ఫేస్‌కి మసాజ్ చేసుకుంటే మనకి అంటే ఇది వాడటం వల్ల ఏదో మనకి కొరియన్ స్కిన్ లాగా అయిపోతది, బాగుంటదని కాదు. ఏదైనా మనకి కొంచెం డల్‌గా అనిపిస్తది, కొంచెం ఇబ్బందిగా, కొంచెం ఫేసు గ్లోగా లేనప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వడానికి అది మంచిగా ఉపయోగపడుతుందని నేను ట్రై చేద్దామని తెప్పించుకున్నాను. చూడాలి ఎంత వర్క్ అవుతుందో. ఇంకా నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మధ్యాహ్నం లంచ్‌లోకి పెసరపప్పు చారైతే చేస్తున్నాను. ముందుగానే పప్పయితే ఒక గంట నానబెట్టుకున్నాను. ఏ పప్పయినా సరే ఒక గంట నానబెట్టుకుంటే మనకి బ్లోటింగ్ ఇష్యూస్ రాకుండా మంచిగా ఉంటుందనమాట. ఇంకా నానిపోయిన తర్వాత మంచిగా వాష్ చేసుకొని, ఇంకా టమాటాలు, కొంచెం పసుపు యాడ్ చేసి కుక్కర్ అయితే పెట్టేసాను. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకా రైస్ గూడా ఒక అరగంట ముందే నానపెట్టుకుంటాను. ఇంకా రైస్ గూడా పెట్టేసాననమాట. ఒక పక్క పప్పు, ఒక పక్క రైస్ కూడా పెట్టేసాను. రైస్ ఉడుకుతుంది. ఇంగిక్కడ పప్పు ఉడికిపోయింది. ఇంకా ఆవిరైపోయిన తర్వాత పప్పయితే మెదిపేసాను. ఇంక పోపుకైతే పెట్టేస్తున్నాననమాట. ఇంకా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని, నేను ఆయిల్ అయితే ఎక్కువ యూజ్ చేయనండి. కర్రీస్‌లో అయినా, ఫ్రైస్‌లోనైనా తక్కువే యూజ్ చేస్తాను. ఇంక దీంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, అలాగే ఇంగువ, పప్పు చేసుకున్న ఫ్రైలైనా నేను ఇంగువ కంపల్సరీ వాడతాను. కొంతమందికి ఆ స్మెల్ నచ్చదు కదా! నాకేమో అంత అనిపించదు, వాడతాను. తర్వాతొచ్చేసి కచ్చాపచ్చాగా దంచుకున్న చిన్నుల్లిపాయలు, అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని పోపైతే పప్పులోకి యాడ్ చేసేసాను. ఇందులో ఏంటంటే చాలామంది నిమ్మకాయ రసం అయితే కలుపుతారు. అది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ప్రెజెంట్ నిమ్మకాయలు లేవు నా దగ్గర, అందుకని చింతపండు రసం అయితే కలుపుతున్నాను. ఇది కూడా బావుంటుంది. పెసరపప్పు చారు ఎలా చేసుకున్నా బావుంటుంది. మెయిన్‌గా సమ్మర్‌లో మనకి ఒంటికి చలవ చేస్తుంది కదా! అందుకనే చేస్తాననమాట. ఇంకా దీనిలో పోపు కలిపేసిన తర్వాత మనకి ఎంత పల్చగా కావాలో అంత వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 5, 10 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం కారం కూడా యాడ్ చేశాను. మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా! కానీ కొంచెం కలర్‌గా ఉండాలని కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను. అది ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే చేసుకుంటారు చాలామంది. ఇంకా మంచిగా టేస్టీగా పెసరపప్పు చారు అయితే రెడీ అయిపోయింది. మధ్యాహ్నం మా వారు లంచ్‌కొచ్చారు. ఇంకా మంచిగా వేడిగా రైస్ పెట్టుకొని పెసరపప్పు చారు, అలాగే బెండకాయ ఫ్రై గూడా చేశాను. ఇంకా అది తెలిసిందే గదా! అందుకని షేర్ చేయలేదు. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా అలా తినేసి మా వారు మళ్ళీ డ్యూటీకెళ్ళిపోయారు. తర్వాత ఈవినింగ్ వస్తూ ఇక్కడొచ్చేసి ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా! మ్యాంగో ముంత మసాలా అయితే తీసుకొచ్చారనమాట. ఎంత బావుంటుందంటే ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా నా నోట్లో నీళ్ళొస్తున్నాయి. జస్ట్ మనకి 30, 50 రూపీస్‌లో వచ్చేస్తుంది. హెల్త్‌కి మంచిది. మరి ఇంకా ఆయిల్ ఫుడ్‌లు, ఈ పునుగులు, బజ్జీలు కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇవి తింటే బావుంటుందనమాట. దీంతో పాటు పల్లి ముంత మసాలా గూడా ఉంటుంది. అది గూడా తీసుకొచ్చారు. మా వారికి పల్లి ముంత మసాలా ఇష్టం. నాకిది ఇష్టం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఈరోజు ఇలా గడిచిపోయిందనమాట. ప్లీజ్ మా వీడియోస్ కనుక మీకు ఏ మాత్రం నచ్చినా ఒక్క లైక్ అయితే చేయండి. మీకు తోచిన కామెంట్ పెట్టండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.